అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి పెస్టిసైడ్ గురించి నేర్చుకుందాం. ఇది చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది నిజంగా మన గార్డెన్‌కి చాలా యూజ్‌ఫుల్ అని నేను ఈ వీడియో చేయడం జరిగిందనమాట. మరింక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదండీ కొన్ని ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి అవి ఒక్కొక్కటిగా ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి బేకింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్. కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. నేను చెప్తుంది బేకింగ్ సోడా అంటే తినే సోడా గురించి. ఇది మనకి సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది. కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది. బేకింగ్ పౌడర్ కాదు. బేకింగ్ పౌడర్ మాత్రం కాదు. చూస్తున్నారు కదా! ఇది బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ కాదు. తినే సోడా అని అడగండి. లేదంటే బేకింగ్ సోడా అని అడగండి. ప్యూర్ బేకింగ్ సోడా. ఇది 100% ఆర్గానిక్. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీలో రిజిస్టర్ అయ్యి ఉంది. సో, ఇది 100% ఇది ఆర్గానిక్ అని చెప్పి యునైటెడ్ స్టేట్స్‌లో. సో, ఇది మనకి పెస్ట్ కంట్రోల్‌గా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇన్‌ఫాక్ట్ ఇది ఎపిడ్స్ మీద బాగా పనిచేస్తుంది. మిల్లీ బగ్స్, సాయిల్ ఫంగస్, లీఫ్ రస్ట్, లీఫ్ మైనస్, వైట్ ఫంగస్, అలాగే వైట్ ఫ్లైస్, ప్లాంట్ ఫంగస్, తర్వాత ఇంకా చాలా చాలా మొత్తం ఒకటేంటి అన్నిటి మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఇదొచ్చేసి ఆయిల్ అండి. ఇది నీమ్ ఆయిల్ అయినా పర్వాలేదు. లేదంటే ఎనీ వెజిటేబుల్ ఆయిల్. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే నీమ్ ఆయిల్ అయితే 100% వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ లిక్విడ్ సోపు ఏదైనా పర్వాలేదు. లిక్విడ్ సోప్‌ని వాడుకోవాలి. ఇదన్నీ కూడా మొక్కల మీద ఎలా పనిచేస్తాయి? సో, దీన్ని ఎలా రెడీ చేసుకోవాలి? రెడీ చేసుకునే విధానాన్ని నేను ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ముందుగా అయితే మనం ఒక లీటర్ బాటిల్ తీసుకోండి. నా దగ్గర లీటర్ బాటిల్ అందుబాటులో లేదు. సో, 2 లీటర్ బాటిల్ తీసుకుంటున్నాను. దాంట్లో 1 లీటర్ వాటర్‌ని నింపుకోండి. మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే బాటిల్‌కి చిన్న చిన్న హోల్స్ పెట్టుకోండి. అదే స్ప్రే బాటిల్ లాగా యూజ్ చేసుకోండి. నా దగ్గర అయితే 2 లీటర్ బాటిల్ అందుబాటులో ఉంది కాబట్టి దీనికి 1 లీటర్‌ని వాటర్ పోసాననమాట. సో, దాంట్లో ఇప్పుడు ఏం చేస్తా అంటే బేకింగ్ సోడా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండి, బేకింగ్ పౌడర్ కాదు, బేకింగ్ సోడా. బేకింగ్ సోడాని మనం చిన్న స్పూన్ అయితే 3 వేసుకోండి, 3 స్పూన్లు. అదే పెద్ద స్పూన్ అయితే మనం 2 స్పూన్స్ అయితే సరిపోతుందనమాట. అదే మీకు ఇంకా ఎక్కువ ఈ ఫంగస్ గానీ, లేదంటే మిల్లీ బగ్స్ గానీ ఉన్నట్లయితే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. అంటే 4 స్పూన్స్ వేసుకోండి చిన్న దాంతో. అదే పెద్దదైతే 3 స్పూన్స్ వేసుకోండి. సో, బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత ఇప్పుడు నీమ్ ఆయిల్ ఉంటే మీ దగ్గర నీమ్ ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే మ్యాక్స్ నా దగ్గర ఇప్పుడు లాక్‌డౌన్ కాబట్టి బయట షాపులు వె ప్రెజెంట్ సిట్యుయేషన్ లాక్‌డౌన్ కాబట్టి బయటికెళ్ళి నేను నీమ్ ఆయిల్ తెచ్చుకోలేని పరిస్థితి. సో, అందుకని చెప్పి ఎనీ వెజిటబుల్ ఆయిల్ మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఐ రికమెండెడ్ నీమ్ ఆయిల్. నీమ్ ఆయిల్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. అలాగని మరీ స్ట్రాంగ్‌గా వేయొద్దు. ఎందుకంటే ఈ సీతాకోక చిలుకలు ఇట్లాంటివి రావన్నమాట. సో, ఇక్కడ లిక్విడ్ సోప్. ఎందుకంటే ఆయిల్ అనేది వాటర్‌లో కరగదు గనుక మనం లిక్విడ్ సోప్, ఎనీ లిక్విడ్ సోప్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత స్ప్రే బిగించుకొని దీన్ని షేక్ చేయండి బాగా కలిసేటట్టుగా. స్ప్రేయర్‌ని బిగించేసుకొని ఇదేంటంటే జనరల్లీ చాలా బాగా పనిచేస్తుందండి. నేను ఆల్రెడీ వాడాననమాట. వాడి మీకు పనిచేసింది కాబట్టి నేను మీకు వీడియో చేయడం జరుగుతుందనమాట. సో, ఇది అన్నిటి మీద పనిచేసింది. మ్యాక్స్ నేను అంటే ఇంతకుముందు మిల్లీ బగ్స్, ఎపిడ్స్ ఉండేవి. అయితే బ్లాక్ ఎపిడ్స్ అయితే దారుణంగా ఉండేవన్నమాట. సో, దానికోసమని చెప్పి నేను ఈ లిక్విడ్ తయారు చేయడం జరిగింది. సో, ఇదైతే 100% వర్క్ అయిందండి. ఇది 100% కూడా ఆర్గానిక్ మనకి. ఎపిడ్స్‌కి, మిల్లీ బగ్స్‌కి, సాయిల్ ఫంగస్‌కి, తర్వాత రోజ్ బ్లాక్ స్పాట్స్ వస్తాయి కదండీ! రోజ్ ప్లాంట్‌కి. సో, వాటికి, ప్లాంట్ ఫంగస్‌కి అన్నిటికి చాలా బాగా వర్క్ అవుతుందండి. చూసారు కదా! ఇక్కడ నాకు ఎపిడ్స్ ఉన్నాయి. మిల్లీ బగ్స్, మిల్లీ బగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో, వాటికి కూడా ఇది ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. సో, మీరు అంటే యాక్చువల్లీ నేను చెప్పేదేంటంటే జనరల్‌గా ఎప్పుడు కూడా ఒకే రకమైన పెస్టిసైడ్ మనం ఇవ్వకూడదు. ఇస్తే ఏమవుతుందంటే వాటికి కూడా అలవాటు పడిపోతాయి అవన్నీ కూడా. అందుకనే నేను మార్చి మార్చి పెస్ట్ కంట్రోల్స్, ఈ పెస్టిసైడ్స్ ఏంటంటే మార్చి మార్చి ఇస్తుంటాను. సో, అందుకనే నా వీడియోస్ కూడా పెస్ట్ కంట్రోల్ ఈ లిక్విడ్స్ అనేవి ఎక్కువుంటాయి. ఎందుకంటే మనం మార్చి మార్చి ఇస్తే అది కన్‌ఫ్యూజన్‌కి గురయ్యి చనిపోతుందనమాట. సో, అదే రోజు నీమ్ ఆయిలే ఇచ్చామనుకోండి అది దానికి కూడా అలవాటయిపోతుంది. సో, ఇది పెస్ట్ కంట్రోల్స్ ఈ లిక్విడ్స్ ఉన్నాయి కదా! ఇవి మార్చడానికి రీజన్ అదే.
సో ఇక్కడ చూసారు కదా, మొత్తం అన్నిటికి కూడా మనం మొక్కలన్నిటికి కూడా స్ప్రే చేసేసుకోవాలి. ఇంకా దీనికి సంబంధించి పెస్ట్ కంట్రోల్ లిక్విడ్స్ నా ఛానల్లో ఉన్నాయి ఇంకా కొన్ని, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. లేదంటే ఎండ్ స్క్రీన్లో మీకు ఇస్తాను. నీమ్ ఆయిల్తో ఎలా చేసుకోవాలి అనేది కూడా వీడియో ఉంటుంది. సో అది కూడా మీరు చూసి ట్రై చేయండి ఒకసారి మీ గార్డెన్లో. మెయిన్ ఇంకొకటి, రేపు వచ్చేసి ఎవరైతే కొత్తగా మిద్దె తోట స్టార్ట్ చేద్దామని చేయలేకపోతున్నారో వాళ్ళ కోసం నేను ఒక వీడియోని అయితే అప్లోడ్ చేయబోతున్నాను. అది కూడా తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.